ఇప్పటి వరకు మీ మీద ఎన్ని కేసులయినాయి? నా మీద ఉన్నాయి దేవుందే ఒక 4, 5 కేసులున్నాయి. 4, 5 యెస్. ఎక్కువ అంటున్నారు? అన్నీ తక్కువ డిలీట్ అయితూ అయినాయి. ఎందుకైనాయి అన్ని అంటే నేను కేసులు? జర స్ట్రెయిట్ ఫార్వర్డ్ నేను మన అంటే నేను ఏదైనా స్ట్రెయిట్ మాట్లాడతా. ముంగటోళ్ళకి నచ్చదు. కానీ నిజం మొఖం మీద మాట్లాడేటోడు కరెక్ట్ మనిషి అని అవును. తెలిసినోళ్ళకి తెలుసు. నిజం మాట్లాడతారు కదా! ఆళ్ళ దగ్గర చుట్టూ ఎవ్వరు ఉండరు. అబద్ధాలు చెప్తారు చూడు దొంగ మాటలు, లంజా కొడుకులు. ఆళ్ళ దగ్గర ఈగ లెక్క ఉంటారు జనాలు. ఆళ్ళు దొంగలు. మేము నిజం మాట్లాడతాం. నేను బిజినెస్‌లో కూడా నిజం మాట్లాడతా. హ్మ్. నేను నిజాయితీగా అమ్ముతా. అరేయ్! నా బట్టలు తీసుకోపో అన్నా, చినిగిపోతే రా అరేయ్ లంజా కొడుకా అని కాలర్ పట్టి కొట్టు అంట. ఎందుకంటున్నా? నాకు నేను ఎందుకు తిట్టుకుంటున్నా? ఎందుకంటే నాకు నా క్వాలిటీ మీద నమ్మకం ఉంది. మా దాంట్లో హరామ్ అంటారు మా ముస్లిమ్స్‌లో. ఓకే. హరామ్ కి కమాయి నహీ ఖాతే హమ్ హక్ ఔర్ హలాల్ కి కమాయి ఖాతే. అది. సో, కొంచెం అగ్రెసివ్, కొంచెం స్ట్రెయిట్ ఫార్వర్డ్ మాట్లాడతా. సో, అది గుచ్చుకుంటాయి. ఆ గుచ్చుకోవడంలో ముంగటోడు అరేయ్ అంటే నేను కూడా అరేయ్ అంట. అందులో గొడవలైతే నెత్తిలు వలగొట్టేసినాం. కాళ్ళు చేతులు కూడా ఇరగ్గొట్టి ఆ చారణది బారణాయి కేసులైనాయి. నువ్వెంత నేనెంత. ఇప్పుడు అన్నీ బంద్ చేసిన. ఎందుకంటే ఇప్పుడు అర్థమైంది. బాధ్యతలు పెరిగినాయి. 2 కూతుర్లు బిజినెస్ ఉన్నారు. చూసుకుంటున్నారు, కామ్‌గా ఉంటున్నారు నేనే అంతే. బిజినెస్ పక్కన పెడితే దేవుడు ఏం చేస్తాడంటే ఒక్కసారి కూతుర్లు పుడతారు కదా ఇంట్లో. మనిషి కూతుర్ల ముఖం చూసి బెండ్ అయితాడు. మీరు మీ కూతురికి తప్పించి ఎవరికి ఇనరంట మాట నిజమేనా అంటే అది? ఇప్పుడు మా డ్యాడీ చెప్తుండే ఓకే. అట్లా నువ్వు ఒకరోజు నా కడుపులో పుట్టినవు నాకే ఇనట్లే. ఒకరోజు నీ కూ నీ 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 పిల్లలకే నువ్వు వింటావు. స్పెషల్లీ కూతుర్లకు. అదే నిజం. అండ్ డ్యాడీ లేరు. ఐయామ్ ఎ ఫాదర్ లవ్. సో, కొంచెం ఉంటది నాకు ఫాదర్ అంటే. డిమ్ అయితా జర. ఫాదర్ అంటే జర్ర మొత్తమే డిమ్ అయిపోతా అనుకో. సో, ఓకే. అట్లా ఈరోజు నా కూతుర్ల ముఖం కాదు. ఐ లిసన్ టు దెమ్ బికాజ్ అయ్యో! నా కూతుర్లు అమ్మ వాళ్ళ లైఫ్ గురించి. కొడుకు ఏడైనా బతుకుతాడు ఆడు లంగా. నా పేరు మీద బతుకుతాడు అంత నమ్మకం ఉంది నాకు. కానీ నా కూతుర్ల కోసం నేను కష్టపడుతున్నా. సో, ఇంకా నేను చేంజ్ అయితా. మేబీ వచ్చే 5, 6 ఇయర్స్‌లో నేను మొత్తం ఫ్యాషన్ వదిలేస్తా అని నాకు అనిపిస్తుంది. దేవుని దగ్గర పోవాలి మక్కాకి. సౌదీ అరేబియా పోవాలి. సాల్మా ఇప్పుడు ఐయామ్ ఫెడ్ అప్ విత్ ద ఫ్యాషన్ అండ్ ఆల్. యాహ్! ఐ హావ్ టు థింక్ ఆఫ్ మై ఫ్యామిలీ నౌ. ఐ హావ్ టు బిల్డ్ ఎ బిగ్ ఐ హావ్ టు బై ఎ హౌస్ ఫర్ మై డాటర్స్ అండ్ ఆల్. చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. ఎందుకంటే ఎవరు నాకు లేరు వెనకాల. నా నా ఎనకాల మా అమ్మ, నా భార్య, నా ముగ్గురు పిల్లలు, మా డ్యాడీ వాళ్ళ తమ్ముడు, వాళ్ళ వైఫ్, నా ఈపు మీద 8 మంది ఉన్నారు. ఆళ్ళని తీసుకొని నేను వెళ్ళాలి లైఫ్‌లో. అంటే ఇప్పుడు నీకు ఎట్లా అర్థమవుతుందో నాకు తెలీదు. నా ఈపు మీద అర్థమైంది. 8 మంది ఉన్నారు బరువు. వాళ్ళని జర్నీ చేయాలి. సో, వాళ్ళందరిని మీరే నేనే చూసుకోవాలిప్పుడు. మోసాలంటే నేను స్ట్రాంగ్ ఉండాలి. సో, ఐ చేంజ్ ఫ్యూ థింగ్స్ సో, అండ్ ఐ యామ్ హ్యాపీ మీరనుకున్నదంతా లైఫ్. జరగాలి అండ్ ఆల్ అప్ టు గాడ్ మా. సీ అంతే. నియత్ సాఫ్ ఉంది. మనం ఎవరికీ తప్పు చేయలే. నాకే చాలా హర్ట్స్ అయినాయి. నాకు చాలా మోసాలయినాయి. నా నా లక్షలు పైసలు తీసుకొని ఎళ్ళిపోయారు లంజా కొడుకులు. మళ్ళా అంటారు పిల్లల మీద ఒట్టు. ఆళ్ళు పైసలు తీసుకొని వాళ్ళ పిల్లల మీద ఒట్టేసిర్రు. ఓకే. వదిలేసినా నేను. అట్లా మోసాలు గూడా జరిగినాయయితే. ఉన్నాయి మా. అమ్మో! ఫ్రెండ్స్ ఒక్క మాట నేను ఎవరిని నమ్మొద్దు పైసల విషయంలో. ఓకే. అమ్మో! ఇచ్చేటప్పుడు బిచ్చం అడుక్కుంటారు. ఇయ్యరు. ఏయ్! ఇస్తారా భయ్ అంటారు. ఇచ్చిన రోజు ఎట్లా అడిగిర్రా? అవును. అన్న పరేషాన్ ఉన్నా అన్న. అరే ఇస్తారా భాయ్ ఏడ పోతున్నా దెంక పోతున్నామా ఉరికిపోతున్నామా అరే భాయ్ ఇంకేవడ ఇచ్చే రోజు ఇట్లా మాట్లాడలే ఆ? ఫస్ట్ ఇచ్చేటప్పుడు ఏడ్చినవరా ఏడ్చినావు. తర్వాతనేమో తర్వాత ఏమో ఉల్టా తిట్టులు అరే టార్చరింగ్ చేస్తున్నావురా అరే మాకేళే ఇచ్చిన రోజు ఈ గొంతే లేదు అరే సార్ ఇట్లా పోయి అమ్మో దొంగ ఎవ్వడైనా ఏడ్చి డబ్బులు అడిగితే ఎవ్వరికి నువ్వు కూడా ఇయ్యకు తల్లి నమ్మద్దు ఏడ్చి పైసలు అడిగినా లంజా కొడుకునే నమ్మద్దు అండ్ ఈ జమానాలో పైసలే దోస్తానా వద్దుమా అవును. పైసా పోరి ఈ 2 వస్తువులు దోస్తానాల దూరం తెస్తాయి రిలేషన్లో ఈ రెండేమా అంతే ఓవర్ ఓకే.